6 మెంబర్ టెక్నికల్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. మెయిన్ పర్పస్ ఏంటంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ డ్యామ్స్లో కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దాని మీద ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేశారు. అయితే ఆ కమిటీ హెడ్ ఒక ఫార్మర్ జడ్జ్. వారికి ఆ ఎక్స్పర్టీస్ ఉండదు. డ్యామ్ డిజైన్లో సేఫ్టీలో ఉన్న ప్రాబ్లమ్స్ని చూసే ఎక్స్పర్టీస్ ఉండదు. సో వారికి అసిస్ట్ చేయడానికి ఒక టెక్నికల్ కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ టెక్నికల్ కమిటీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫామ్ చేసింది. సో ఎవరు ఫామ్ చేశారు అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఫామ్ చేసింది. దాంట్లో దాన్ని హెడ్ చేసేది జె చంద్రశేఖర్ అయ్యర్. ఈ ఒక్క పేరు ఇంపార్టెంట్. Who among the following is the chairman of the 6-member technical committee constituted by the National Dam Safety Authority to visit and carry out inspections of the barrages in Telangana అని అడిగినప్పుడు జె చంద్రశేఖర్ అయ్యర్ వారి పేరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. 3 బ్యారేజెస్ మేడిగడ్డ, అన్నారం ఇంకా సుందిల బ్యారేజెస్ని వీళ్ళు విజిట్ చేసి దీన్ని ఎంక్వైరీ చేస్తారు. అయితే దీనికి సంబంధించి అదర్ మెంబర్స్ పేర్లు కూడా ఉన్నాయి. కానీ అదర్ మెంబర్స్ పేర్లు అడిగే స్కోప్ తక్కువ ఉంది. ఎందుకంటే అదర్ మెంబర్స్ ఇది టెక్నికల్ కమిటీ మాత్రమే. సో దీని మీద ఇంకో కమిటీ ఉంది కాబట్టి అదర్ మెంబర్స్ అడగకపోవచ్చు. చైర్మన్ పేరు మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి.